నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎలా వినడము, ఆ తర్వాత దాన్ని మననం చేసుకోవటము, ఆ తర్వాత ఏంటి ఆ స్థితిలో ఉండడం నిధిధ్యాస, లాస్ట్‌లో ఏంటి సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని సాక్షాత్కారం చేసుకోవటం అనేటువంటి పాయింట్స్ తోటి తేలికగా అర్థమయ్యేట్టుగా మనం శ్రవణం చేసుకుంటున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదేం పెద్ద ప్రవచనం కాదు. అంటే ప్రవచనం అంటే ఏంటి, అవతల వాళ్ళందరికీ అర్థం కావాలి అట్లా ఇట్లా అని ఏం లేదు. ఇది ఒక స్వాగతం అంతే. అంటే ఏంటి, అర్థమైంది ఏ రోజుకి ఆ రోజు కనుక మననం చేసుకుంటే ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుందనే భావం తప్ప నాకేదో భగవతత్వ స్థితి రాలేదు. నేను కంప్లీట్గా జీవత్వంలోనే ఉన్నాను. తర్వాత ఏ విషయంలో కూడా ఐఎమ్ నాట్ అబౌవ్ అంటే ఏంటి, ఎవరికి చెప్పి అవతల వాళ్ళని మార్చేటువంటి స్థితి అయితే 100% లేదు. కాకపోతే ఏంటి, ఏదో 24 గంటల టైం ఉంది, ఆ టైం పాస్ కావాలి, మహా వంట తంట ఒక గంట అరగంటలో అయిపోతుంది. ఫర్దర్గా పెద్దగా వేరే ఏదేదో చేయాలనేటువంటి డిజైర్స్ కొంచెం తక్కువేనేమో భగవంతుడి దయ వల్ల. అందుకని ఆ టయాన్ని ఇలా ఉపయోగించుకోవడం, ఉపయోగించుకోవడంలో ఎవరికైనా సరే వాళ్ళ శ్రవణానికి కనుక కూడా అందిందంటే అది భగవంతత్వం కృప, వాళ్ళ అదృష్టం, అంతకంటే ఇంకా ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, అసలు మనకి ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి, ఫస్ట్ ఏంటి, అర్జునుడికి ఏముంది, అర్జునుడికి ఏంది అహంకారం మమకారంతో ఉన్నాడు. ఎందుకు అహంకారం మమకారంతో ఉన్నాడు, అది మన జీవత్వ లక్షణం. అల్టిమేట్ ఏంది, నిన్న చెప్పినట్టు ఏంది, మన జీవత్వానికి భగవతత్వం ఎట్లా నువ్వు జీవతత్వాన్ని హాయిగా అనుభవిస్తూ ఈ జీవతత్వ స్థితి నువ్వు ఎట్లా దాటాలి అనేటువంటి విషయం మీదనే భగవద్గీత చెప్పటం జరుగుతుంది. అంతకంటే ఇంకేం లేదు. భగవద్గీత వచ్చేది ఏంటంటే అల్టిమేట్. ఎందుకు అల్టిమేట్, మనకేంటి మహానుభావులు వేదాలు అనేవి అపౌరుషేయాలన్నారంటే ఏంటి, ఎన్ని వేల సంవత్సరాల నాడు ఆ మహానుభావులు రిసీవ్ చేసుకున్నారో ఏంటో మనకు తెలియదు. వాళ్ళు ఏంటి దర్శించి వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఏం చేశారు, వాళ్ళ శిష్యులకు బోధించారు. అప్పుడు స్క్రిప్ట్ లేదేమో, అంటే సంస్కృతంలోనే వాళ్ళ శిష్యులకు బోధించి ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు వేరే తాళపత్రాల్లో అది లిఖించిన తర్వాత అల్టిమేట్ ఏంటి, ఇంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి వేదాలనేవి తీసుకొచ్చి, వేదం అంటే ఏం లేదు, తెలుసుకున్న విషయాలన్నీ తీసుకొచ్చి ఆ మహానుభావుడు 4 వేదాల్లాగా క్రోడీకరించాడు. 4 వేదాలు ఏంటి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రతి వేదంలో కూడా ఏ ఋషికి ఆలోచనకు వచ్చిన ఆ ఋషి భక్తిభావం చెప్పున్నాడు, కర్మకాండ చెప్పాడు, యోగం గురించి చెప్పారు. అల్టిమేట్ ఏం చెప్పారు, ప్రతి వేదంలో చివర ఉపనిషత్తులు యాడ్ చేశారు. అంటే ఏంటి, టోటల్గా 1100 దాటినటువంటి ఉపనిషత్తులు ఉంటే అవి మొత్తం ఏదో కొన్ని ఉపనిషత్తులు దొరికితే కొన్ని ఉపనిషత్తులు కొన్ని వేదాలకి అడుగున అటాచ్ చేశాడనమాట. అందుకని ఉపనిషత్తులు ఏమంటారంటే వేదాంతాలు అంటారు. అంటే వేదానికి అడుగునున్నవన్నమాట. అంటే ఏంటి, జ్ఞానానికి అడుగునున్నవి. అంటే ఏంటి, అది అర్థం చేసుకుంటే ఏంటి, జ్ఞానం కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళిపోతుంది జ్ఞానం కూడా, ఆ తత్వం మనమేననేటువంటి విషయం మనం అవగాహన చేసుకుంటాం కాబట్టి. ఈ 4 వేదాల్లో ఎండులో ఉపనిషత్తులు రాశారు. ఈ ఉపనిషత్తుల్లో కూడా ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క మహావాక్యం రాయడం జరిగింది. ఏంటి ఆ మహావాక్యం, టోటల్గా వాక్యం అంటే ఏంటి, కంటిన్యూషన్ ఉంటుంది. మహావాక్యం అంటే ఏంది, ఆ వాక్యం ఎండ్ అయిపోతుంది. అంటే ఏంటి, ఫర్దర్గా ఆ వాక్యాన్ని గురించి డిస్కషన్ ఉండదు. అలాంటి 4 మహావాక్యాలు కూడా ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క మహావాక్యం రాశారు. అది సపరేట్గా ఏ వాక్యం అని నేను చెప్పలేను, కానీ 4 వాక్యాల్లో ఏంటి, ఫస్ట్ వాక్యం ఏమన్నాడు, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు ఒక దాంట్లో. రెండోది ఏమన్నాడు, తత్ త్వమసి అన్నాడు రెండో దాంట్లో. మూడోది ఏమన్నాడు, అయమాత్మ బ్రహ్మ అన్నాడు, అహం బ్రహ్మాస్మి అన్నాడు. అంటే అల్టిమేట్ ఏంటి, ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటి మనమేననేటువంటి అర్థం వచ్చేట్టుగా వేదాంతం ఎండ్ అవుతుంది. అవి వేదాలు. ఇంకా ఏం చేశాడు ఈ మహానుభావుడు, ఈ ప్రతి వేదంలో కూడా కర్మకాండ అన్నాడు, ఏంటి అరణ్యకం అన్నాడు, బ్రాహ్మణం అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఏ టయానికి ఆ టయానికి అనుగుణంగా కర్మకాండను రూపొందించారు. ఏంటి, మనిషి పుట్టినప్పటి నుంచి జీవన విధానంలో చివరి ఎండ్ అయ్యేంత వరకు పాజిటివ్ థాట్ తోటి ఎలా ప్రాసెస్ చేయాలనేటువంటి విషయం చెప్పి, అంటే ఎవరి స్థితికి అనుగుణంగా వాళ్ళకి సాధనా మార్గాలు చెప్తున్నాడు. అంతకంటే ఇంకేం లేదు, ఇంతే. తర్వాత ఇంకా ఏం చేశారు, వేదాలు అయిపోయింది కదా, వీటికి వేదాంగాలని చేశారు. ఇప్పుడు మనం చెప్పిన ఉపనిషత్తులు కూడా వేదాలకి కంటిన్యూషన్ వస్తాయి అన్నమాట. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఇటువంటివన్నీ కూడా. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేదాంగాలు అన్నాడు. వేదాంగాలు అంటే ఏంది, స్మృతి, శిక్ష, జ్యోతిష్యం, ఇవన్నీ వేదాంగాల కింద వస్తాయి. ఇవన్నీ కాక ఇంకా అర్థం కావడానికి
పురాణాలని చెప్పారు. అష్టాదశ పురాణాలు ఏంటి, తేలిక కథ రూపంలో అర్థం చేసుకుంటాడు. అనుకోడు ధ్రువుడు ఉన్నాడు, ఎలా భక్తి మార్గంలో వెళ్ళాడు, అట్లాగే ప్రహ్లాదుడు ఎలా భక్తితోటి సాధించాడు, అలాగే మన పరీక్షిత్తుకి మహాముని వచ్చి ఎట్లా బోధించాడు 7 రోజుల్లో, ఇవన్నీ కూడా పురాణాలంటే కూడా వీళ్ళు మళ్ళీ ఇవి రాసింది కూడా వ్యాస మహాముని. మనకి తేలికగా అర్థమయ్యేట్టుగా ఏ భావంలో ఉన్న వాళ్ళు ఆ భావంలో ప్రాసెస్ చేస్తారనే దానికోసం పెట్టారు. తర్వాత ఇంకా ఏమన్నారు, మళ్ళీ ఇంకా దర్శనాలు అన్నారు. దర్శనాలు అంటే ఏంటి, కపిలుడు అని ఆయన సాంఖ్యయోగం రాశాడు. అంటే సాంఖ్యం అంటే మళ్ళీ భగవద్గీతలో ఉన్న సాంఖ్యం కాదు, వేరే ఆయనది సాంఖ్యం ఉంది. ఏంటి, ప్రకృతి అన్నాడు, పురుషుడు అన్నాడు, ఆ తర్వాత ఈశ్వరుడు అన్నాడు, అది వాళ్ళ ఇది. తర్వాత మళ్ళీ ఇంకా పతంజలి యోగ సూత్రాలు, చాలామంది అందరికీ తెలుసు కదా పతంజలి యోగ సూత్రాలు. ఆయన కూడా యమ నియమ ధారణ ధ్యాన ప్రత్యాహార ఇవన్నీ ఉన్నాయి కదా. అల్టిమేట్ ఏంది, ఆయన చెప్పింది ఏంటంటే కైవల్యం అని చెప్పున్నాడు, అది దర్శనాలు అన్నారు వాళ్ళు. ఇవన్నీ కాక ఇంకా కూడా ఆగమ శాస్త్రం ఉన్నారు, ఏంటి గుడులకు సంబంధించి అవన్నీ చెప్పున్నారు. అంటే అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అప్పుడు ఋషులు దర్శించినటువంటి వాటిని వేదాలని మనం అంటే ఇప్పుడు కూడా ఏంటి, ఇప్పుడు కూడా కొంచెం ఇప్పుడు ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఇంకా డైల్యూట్ చేస్తూ ఎట్లా మనిషి ఆధ్యాత్మికంగా తర్వాత మెటీరియల్గా ఎట్లా ఎదగచ్చని అందరూ చెప్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా ఎవరు కూడా చెడ్డ ఎవరు చెప్పరు. ఏంటి, ఇదిగోనమ్మా ఇలా చేసుకో, నువ్వు ఇలా చేయరని చెప్తారు. కాకపోతే ఏమవుతుంది, మన బుద్ధి ఉంది కదా, మన జీవత్వ బుద్ధి, ఎక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ మనం భేదాలు సృష్టించి మళ్ళీ ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ కోరికలు ఎలా తీర్చుకోవాలి అనేటువంటి ప్రాసెస్లు నడుపుకుంటూ ఉంటారు. కాకపోతే అల్టిమేట్ ఏంటి, నాకు భగవతత్వం తప్ప ఇంకొకటి వద్దు అనుకునే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే సత్యం అదే కాబట్టి. మరి సత్యంగా అంది ఏంటి, సత్యంగా అంది ఏంటంటే ఇప్పుడు మన అర్జునుడిలాగా నాది నేను అనేటువంటి అహంకారం మమకారం అయినప్పుడు విషయాలు వస్తువులు మనుషులు మన్ని దూరంగా లాగేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నాడో అర్జున, నాయన ఏం లేదు, ఇదంతా ఉన్నదంతా ఒకటేను, భగవతత్వంలో నుంచే మొత్తం ప్రాసెస్ అయింది. కాకపోతే నిన్ను ఆ స్థితికి తీసుకెళ్లకుండా నీ జీవత్వం ఆపుతుంది. కాబట్టి నువ్వు జీవత్వంలో నుంచి బయటపడాలంటే నువ్వు ధర్మంగా ఉండు, నీకు ఇచ్చిన పని చేసేసేయి, నిష్కామ కర్మ చేసేసేయి, తర్వాత యోగాంతో మనసు నిశ్చలం చేసుకో, తర్వాత భక్తితోటి ఒకే భావానికి నూరా వచ్చినప్పుడు నీకు సత్యం అసత్యం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఫస్ట్ నుంచి 6 చాప్టర్ల వరకు చెప్పున్నాడు. మనం ఏదో మనకు అర్థమైనంత వరకు మనం మాట్లాడుకున్నాము, మనం విన్నాము. ఇప్పుడు అంటే 7 చాప్టర్స్ చెప్పాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, 8వది మాట్లాడుకుంటున్నాము. 8లో ఏంటి విషయము, ఇప్పుడు మనం నిన్నేమనుకున్నాము, ఇప్పుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా విషయం అడగాలంటే శిష్యుడికి కూడా ఏం అడగాలి, ఏం అర్థం చేసుకోవాలి అనేటువంటి స్థితి శిష్యుడికి కూడా ఉండాలి. బాగా ఆధ్యాత్మికంగానే పరమాత్మతత్వం తప్ప ఇంకోటి లేదు అని ఒక గురువు గారు కూర్చున్నారనుకోండి, ఆయన దగ్గరికి ఏమండి నా హెల్త్ వచ్చేసారి బాగుంటుందా లేదా అని అంటే ఆయన చెప్పలేరు అని కాదు. అంటే పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాధపడతారు. ఎందుకు బాధపడతారు, ఈ భౌతికంగా ఉన్న విషయాలన్నీ కూడా నువ్వు లైట్గా తీసుకొని వాటికి పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఆ స్థితి భగవతత్వ స్థితికి వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్పే విషయం. అందుకని చాలామంది ఇప్పుడు మనం వింటూ ఉంటారు కదా, చక్రాలు అంటారు. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రం అని అంటారు. ఇప్పుడు మన జీవత్వం లక్షణాలు ఎక్కడున్నాయి, మనది ఎంతసేపటికి ఏంటి, కింద 3 స్థితుల్లోనే మనం ఉన్నాం. కింద 3 స్థితులు అంటే ఏంటి, ఫస్ట్ది ఏంటి, మూలాధారం ఎందుకు వచ్చింది అసలు ఈ బాడీ, మనకున్నటువంటి వాసనలు సంస్కారాలు, ఏ జీవికి ఏ కోరికలు ఉన్నాయో ఏంటో ఎవరికీ తెలియదు. అందుకని ఆ వాసనలకు అనుగుణంగానే వాళ్ళ ఆలోచనలు వస్తాయి, దాని ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు, దాని ప్రకారంగానే వాళ్ళు పనులు చేస్తారు, దాని ప్రకారంగానే వాళ్ళకి ఫలితం వస్తుంది. అది మొదటిది. రెండోది వచ్చేంటి, స్వాధిష్టాన చక్రం అంటే మొదటిది వచ్చేమి, ఆ మూలాధార చక్రం వచ్చి భూమి తత్వము వాసన ముక్కన్నాడు. రెండోది వచ్చి స్వాధిష్టాన చక్రం ఏమంటాడు, నీళ్లు అంటారు. నీళ్లు అంటే ఏంటి, మన శరీరంలో 3 వంతులు నీళ్లే ఉన్నాయి, అంతే కదా. అందుకని ఏం చేశారు, ఈ నీళ్ళు ఎంతసేపటికి ఏంటూ ఉంటాయి, పారిపోతూ ఉండాలి. అంటే ఏంటి, మన మనసు కూడా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉండాలి. కానీ ఇప్పుడు మన స్థితి ఎట్లా ఉంది, మన స్థితి ఎంతసేపటికి ఏంటి, నెగటివ్, అంతే కదా. నెగటివ్ అంటే ఏముంది, అవతల వాడిలో ఏమి వీక్నెస్లు ఉన్నాయా చూద్దాము అని వాడిని చూసుకుంటూ వాడితోటి పోల్చుకుంటూ మనం ఏదో బెటర్ అనేటువంటి అహంకారంతో ఉండడం తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎప్పుడైతే మనం పోల్చుకుంటామో మనకేం వస్తుంది, ఈర్ష్య వస్తుంది. అంటే అల్టిమేట్గా ఇప్పుడు మనం వీడియోలు తీసి కనుక చూస్తే 100% ఆ స్థితిలోనే ఉన్నారనిపిస్తుంది. ఎందుకు, అటువంటి వాటికి లైక్స్ తర్వాత షేర్లు అవే చూడడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఏంటి, స్వాధిష్టాన చక్రంలో ఆ స్థితి కూడా ఇంకా దాటాలి. అంటే ఏంటి, వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవటమో ఈర్ష్య పడటమో చేస్తూ ఉంటే ఇక మన
మనల్ని మనం ఎప్పుడు చూసుకుంటాము? మనల్ని మనం చూసుకోకపోతే మనం ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ మనం ఎలా మారి అభివృద్ధికి వెళ్తాము? అలా అభివృద్ధికి ఎవరైతే వెళ్లకుండా ఉంటారో వాళ్ళ లక్షణం ఏంటంటే పోల్చుకుంటూ ఈర్ష్యగా ఉంటారు. అది స్వాదిష్టాన చక్రం. తర్వాత మూడోది ఏంటి? మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రం ఏంటి? అహం, ఆశ. ఎంతసేపటికి ఏంటి నేనే చేశాను, నా వల్లే అవుతుందనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అందుకని పాపం మన వాళ్ళు ఏం చేశారు ఋషులు అంటే డైరెక్ట్గా నీకు ధ్యానానికి వెళ్లకుండా ముందు కింద నుంచి పని చేసుకుంటూ రామ్మా. యమ అంటే ఏంటి? ప్రపంచం నీకు సమస్య కాదు, నువ్వు ప్రపంచానికి సమస్య కాదు అనే విధంగా నీ మనసుని నీ శరీరాన్ని తీర్చిదిద్దుకో. రెండోది ఏంటి? కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకో. నియమం అంటే ఏంటి? తపస్సు, డిసిప్లిన్ అనమాట. పొద్దున్నే లేవాలంటే లేవాలి, ఇదిగో ధ్యానము లేకపోతే ఎక్సర్సైజో లేకపోతే పూజో కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకొని మనసుని దాన్ని రెగ్యులేట్ చేసుకో. తర్వాత మూడోది ఏంటి? అహం పోవడానికి మణిపూరక చక్రం. ఆశ తగ్గించుకో. భౌతికంగా ఉన్నవన్నీ ఎన్ని ఉన్నా ఏమున్నా ఇప్పుడు 150, 200 చీరలు ఉన్నా కట్టుకునేది ఒకటే చీర. కట్టుకోవాల్సిందే అవసరానికి మనం హౌ టు అడ్రస్ అనేది మనకి భౌతికంగా చాలా అవసరమైన విషయమే. కాకపోతే ఇది లేకపోతే నాకేదో కొంపలంటుకుంటాయి అని మన ఫుల్ ఎనర్జీని 2 రోజులు 3 రోజులు 20 రోజులు వేస్ట్ చేసుకోవటం తెలివైన పని కాదు. ఎప్పుడు ఆ స్థితి వస్తుంది నీకు మూలాధారంలో నీకు కొంచెం ఆ వాసనలు తగ్గి, నువ్వు పోల్చుకోవటం తగ్గి నేను వ్యాపించి చేసుకుంటూ డిసిప్లిన్ తోటి 3 ఉన్న తర్వాత అహంకారం పోతుంది. ఎప్పుడైతే అహంకారం కొంచెం తగ్గిందో ఇప్పుడు మనకు అర్జునుడిలాగా అనమాట. ఏమైంది? బాబోయ్ అంతా నేను అనుకున్నా, నాకేం లేదు నాయన. అప్పుడు శరణు కోరుతున్నాడు. ఎవరిని కోరాడు శరణు? కృష్ణ భగవాన్ని కోరాడు. నాయన నా వల్ల కావడం లేదు, నాకు ఇది పొయ్యే స్థితిలో నేను లేను కాబట్టి చేతులెత్తి నేను శరణు కోరుతున్నాడు అని సరెండర్ అయిపోతాడు. ఆ సరెండర్ స్థితి కూడా అంత తేలికైన పనులు కాదు. ఎప్పుడు సరెండర్ అవుతాం మనం? ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 విషయాలు పోవాలి. ఫస్ట్ అనుమానం పోవాలి. ఒకటి నమ్మాము 100% అది నమ్మడం, దానికోసం చేసుకుంటూ పోవాలి. తర్వాత సరిగా అది అక్కడ లేకపోతే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మనకిచ్చిన పని మనం చెయ్యాలిగా 100%. అదే ధర్మం. రెండోది ఏంటి? పోల్చుకోవటం, ఈర్ష్య పోయిన తర్వాత ఎప్పుడు పోతాయి అవి? మనం చూసుకుంటూ ఉంటే అసలు మనకి టైం ఎక్కడ ఉంటుంది? ఒక పని తర్వాత ఒక పని తర్వాత మన శరీరం, మన మనస్సు, మన బుద్ధి అంటే ఏంటి? నేర్చుకోవటం, జ్ఞానం, ఇవన్నీ ఉన్న తర్వాత అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనకి ఈర్ష్యలు పోలికలు పోతాయి. అప్పుడు మూడోది వచ్చేటప్పటికి అప్పుడు అహం కూడా తగ్గుతుంది. ఏంటి? ఇదంతా ఏదో అనుకున్నాను, నా వల్ల ఏం కాదు అని తగ్గించుకున్న తర్వాత అప్పుడు అనాహత చక్రం అంటాడు. అనాహత చక్రం ఏంటి? ఇప్పుడు ఈ 3 నేనే అనుకుని ఊగులాడాను, నేను కాదు, నేను లేనిది ఏదో ఒక భగవతత్వం ఉంది, దాన్ని నేను భావించాలి అని ముందు కనీసం మనం మానసికంగా అది గ్రహించడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే అది మానసికంగా గ్రహించడం మొదలుపెట్టామో ఇప్పుడు చెప్పింది ఏంది? అల్టిమేట్ ఇంకా లోపల బయట అంతా ఏం లేదు, ఉన్నదంతా ఒకటేనని ఇప్పుడు మనకి చెప్తున్నాడు కదా. అష్టప్రకృతులన్నీ నావేను, జీవ చైతన్యం కూడా నాదేను, మీలో ఉన్న ధర్మము నాదేను, మీలో ఉన్న పొటెన్షియాలిటీ కూడా నాదేను అని చెప్పి భగవతత్వం చెప్పడం జరిగింది కదా. అప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఉన్నదంతా ఒకటే కదా అనేటువంటి విషయం కొంచెం వదలడం మొదలు పెడతాం. ఏం వదలడం మొదలు పెడతాము? శరీరం అనేటువంటి రిఫరెన్స్ పాయింట్ని కొంచెం వదిలేస్తాం. వదలడం కొంచెం మొదలు పెడడం అంటే టెన్షన్ పడడం. అంటే వదలడం అంటే కంప్లీట్గా దీన్ని ఏం పట్టించుకోకుండా, భోజనం చేయకుండా, పిల్లల్ని చూసుకోకుండా ఉన్న విషయం అని కాదు. అంటే ఏంటి? వ్యామోహం కొంచెం ఇచ్చిన పని జరిగిపోతుంది తప్ప ఇదేదో ముఖ్యం కాదు, దీనికోసం పరుగులు అనేటువంటి విషయం కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఎక్కడికి వస్తావు? అప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుంది అంటే అహం తగ్గింది కదా, వస్తువుల మీద విషయం తగ్గింది కదా. అప్పుడు ఆబ్జెక్ట్లెస్ స్టేజ్లో ఉంటావంటాడు. ఆబ్జెక్ట్లెస్ స్టేజ్ అంటే ఏంటి? ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ సంబంధం కాకుండా పరమాత్మతత్వం ఎటువంటి స్థితి అయితే ఉందో దానికి కొంచెం నువ్వు ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు చెప్పింది ఏంటి? మనకి ఇప్పుడు 8వ చాప్టర్ చదువుకుంటున్నాం. 8వ చాప్టర్లో ఇప్పుడు ఏంటి దీంట్లో ఉన్న విశేషము? ఇవన్నీ అర్జునుడు ఇప్పటిదాకా విన్నాడు. కానీ 8వ చాప్టర్లోనే ఒక క్వశ్చన్ వేశాడు. ఎప్పుడు క్వశ్చన్ వేస్తారు అసలు? ఇప్పుడు చెప్పింది ఏంటి ఇందులో? ఇప్పుడు మన మనసు కనుక ప్రశాంతంగా అయ్యి, అంటే ఏంటి? మనం ధర్మబద్ధంగా జీవిస్తూ విషయాల కోసం కనుక బయట పరుగులు పెట్టకుండా ఉంటే దాన్ని పవిత్రమైన మనసు అంటారు. పవిత్రమైన మనసు అంటే నేను అపవిత్రము లేదా ఇంప్యూరిటీ అంటే ఏదో మర్డర్లు చేయడమో, ఆస్తులు సంపాదించడమో కాదు. విషయాల మీద ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందో అప్పుడు ధర్మబద్ధంగా ఎవరైతే జీవిస్తామో దాన్ని పవిత్రమైన మనసు అంటారు. ఎప్పుడైతే మనసు పవిత్రమైందో అసలు ఏంటి, ఈ జీవితం ఏంటి, ఈ జన్మ ఏంటి, ఈ దేవుడు ఏంటి, నిజంగా ఇవన్నీ ఉన్నాయా లేదా అనేటువంటి విషయానికి విచారణకి మొదలు పెడతారనమాట. ఇప్పుడు మన అర్జునుడు ఏ స్థితికి వచ్చాడు? 7 చాప్టర్లు విన్న తర్వాత అప్పుడు అర్జునుడు ఈ విషయానికి ఈ మానసిక స్థితి అర్జునుడికి ప్రశాంత స్థితి వచ్చిన తర్వాత అర్జునుడు ఒక క్వశ్చన్ వేశాడు. నిన్న మనం చదువుకున్నాం. ఏమన్నాడు? అంత బాగుంది అయ్యా భగవాన్, బాగానే చెప్పావు. అసలు బ్రాహ్మణ్ అంటే ఏంటి?
2 ఇంకోటేంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి, తర్వాత 3 ఏంటి ఆది భౌతికం ఆది దైవికం దేవుడు అంటే ఏంటి, ఆ తర్వాత అని అడిగాడు. నిన్న అడగడం అని ఇంకో క్వశ్చన్ ఏం వేశాడు, అల్టిమేట్లో నేనే భగవతత్వంలో ఉంటాను అని నువ్వు చెప్పావు కదా, అది ఎలా సాధ్యం అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాడు, యాక్చువల్గా నిన్నేం చేసి చదువుకున్నాము, బ్రహ్మ అంటే సర్వశ్రేష్ఠుడు అని అనుకున్నాం. దీంట్లోనే ఏంటి ఏదో భాషలో ఏదో పద్దం చదువుతుంటే ఓం అనేటువంటిది ఏదో వచ్చింది, అంటే అక్షర పరబ్రహ్మ అన్నారు కదా. చాలామంది ఈ పాయింట్ని పట్టుకొని ఏం చేస్తారు, అక్షరమే పరబ్రహ్మ అంటే ఓంకారం పరబ్రహ్మ, ఓంకారం పరబ్రహ్మ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఓంకారం పరబ్రహ్మ కాదు, ఓంకారం కూడా ఒక సిద్ధాంతం అంతే, అంతకంటే ఇంకేం లే. ఇప్పుడు మనం యోగం ఎట్లా సిద్ధాంతమో, ధ్యానం ఎట్లా సిద్ధాంతమో, అట్లాగే కర్మ ఎలా ఒక సిద్ధాంతమో, అది ఓంకారం ప్రణవం చేసుకునేది కూడా ఒక సిద్ధాంతం లాగానే. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిన్న మనం చదివిన దాంట్లో బ్రహ్మ అనేవాడు సర్వశ్రేష్ఠుడు అంటాడు. తర్వాత చాలామంది అడుగుతున్నారు, పరమాత్మ అన్న, బ్రాహ్మణ్ అన్న, భగవాన్ అన్న అర్థం ఒకటే, ఇంకా వేరే ఏం తేడా లేదు. ఎవరైతే ఇప్పుడు మనం చదువుకుంటున్న 7వ చాప్టర్ 8వ చాప్టర్లో ఏం చదువుకుంటున్నాం మనం, భక్తి గురించి చెప్పాడు. 7 నుంచి ఏంటి మొదలైంది, భక్తి ఎట్లా అయింది కదా. ఇప్పుడు మనం చదువుకుంటున్న చాప్టర్ వచ్చి భక్తి గురించి అనమాట. ఇప్పుడు భక్తి అనే చోట ఏమని పిలుస్తారు, భగవాన్ అని పిలుస్తారు. భగవాన్ అన్న ఒకటే అర్థం, బ్రాహ్మణ్ అన్న ఒకటే అర్థం ఏంటి, సర్వశ్రేష్ఠుడు, ఉన్నది అదొకటి తప్ప ఇంకొకటి లేదు అని అర్థం. అట్లాగే పరమాత్మ అనే పదాన్ని ఎక్కడ వాడతారు, యోగం చేసేవాళ్ళు వాడతారు. అక్కడ అంతే, ఉన్నది ఒకటే పరమాత్మ. ఇప్పుడు భక్తిలో ఎట్లా సరెండర్ అవుతున్నాడు, నువ్వు తప్ప నాకెవరు లేరు అనేది భక్తిలో సరెండరు. యోగంలో ఎట్లా, అనవసరమైనటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు విషయాలని తీసేస్తే ఉండేది ఎట్లా, మనసు ఎంటీగా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా వెళ్ళి ఈ మనసు పరమాత్మ తత్వానికి దీనికి తేడా లేని స్థితికి వచ్చే మనసు అయిపోతుంది, భక్తి అయిపోయింది. అట్లాగే కర్మ కూడా ఏంటి, నా పని నా కోసం చేయడం లేదు, కేవలం భగవతత్వ పని అయిపోతుంది అన్నప్పుడు కూడా నాది అనేటువంటిది ఎప్పుడైతే లేదో అక్కడ కూడా నాకు ప్యూరిఫికేషన్ అనండి, ధర్మబద్ధంగా చేసుకుంటూ ఉండేటువంటి విషయం అనేది వచ్చేస్తుంది. చెప్పింది అది. తర్వాత ఇంకేం చెప్పాడు, నిన్న బ్రాహ్మణ్ అన్నాడు. తర్వాత ఆధ్యాత్మికత అనే పదం వాడాడు. ఏంటి ఆధ్యాత్మికత అంటే, ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, జస్ట్ స్వభావం. మనము జీవత్వం కాబట్టి మనకి ప్రాణం ఉంది, మనస్సు ఉంది, దాంతోపాటు ఏముంది, మనకి శరీరం ఉంది, లోపల అంతర్గతంగా మనకు ఒక స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని ఏమన్నాడు, నేను అన్నారనమాట. అంటే ఇక్కడ అర్థమైంది, మరి పరమాత్మకి జీవాత్మకి తేడా ఏంది, తేడా ఏంది అంటే పరమాత్మకి రిఫరెన్స్ పాయింట్ లేదు. అంటే సర్వశ్రేష్ఠుడు ఒక్కడే, ఆయన ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, ఇట్లున్నాడు అనేటువంటి దానికి ఒక రిఫరెన్స్ పాయింట్ లేదు. మన జీవాత్మకి రిఫరెన్స్ పాయింట్ ఉంది. ఏంది రిఫరెన్స్ పాయింట్, నా శరీరం, నా పేరు, నా ప్రాణము, ఇదంతా కూడా రిఫరెన్స్ పాయింట్. ఇప్పుడు నేనేం చేయాలి, జీవాత్మని, ఆధ్యాత్మికత అంటే ఏంటి, నా స్వభావాన్ని మార్చుకొని ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయానికి నేను చేరడమే ఆధ్యాత్మిక సాధన, అంతకంటే ఇంకేం లేదు. ఆధ్యాత్మికత అంటే మనము ఆత్మన్న పరమాత్మన్న అన్నీ ఒకటే. ఆత్మ అంటే ఏంటి, జీవాత్మ, శరీరం ప్రాణం మనసు అన్నీ కలిపినది మన జీవాత్మ. ఇప్పుడు మన స్వభావం ఏంటి, ఈ జీవాత్మ అనేటువంటి స్థితి నుంచి మనము కూడా పరమాత్మేనైనటువంటి భావంలోకి వెళ్ళగలగడమే ఆధ్యాత్మిక సాధన, అంతకంటే ఇంకేం లేదు. నిన్నేం చెప్తున్నాడు, అన్ని చోట్ల నేనే ఉన్నాను, అది దైవిక అన్నాడు. అది దైవిక అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఆల్రెడీ 7వ చాప్టర్లో చెప్పాడుగా, అష్ట ప్రకృతుల్లో నేనే ఉన్నాను, జీవ చైతన్యంలో నేనే ఉన్నాను అన్నాడు. నిన్నేం చెప్పాడు, హిరణ్య గర్భుడు అన్నాడు. అంటే ఏంటి, హిరణ్య గర్భుడు, అంతర్యామి, ఆది ఏమంటారు దాన్ని, ఆది యజ్ఞము అంతా నేనే అని చెప్పాడు కదా. అంటే ఏంటి, ప్రతిదీ నా వల్లనే ఒక యజ్ఞంలాగా జరిగిపోతున్నాయి అన్నాడు. అంతే కదా, పంచభూతాలు పనులు చేస్తున్నాయి. ఇప్పుడు భూమి తత్వం నడుస్తుంది, మొక్కలు వస్తున్నాయి, దాన్ని ఎవరు నడిపిస్తున్నారు, నాకు లాభం నష్టం ఏం కోరుకోవట్లేదు కదా. అంటే ఒక యజ్ఞంలాగా భూమి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, తర్వాత నీళ్లు ఉన్నాయి, ఆ తర్వాత ఆకాశం ఉంది, తర్వాత గాలి ఉంది, అవన్నీ నడిచిపోతున్నాయి, ఒక యజ్ఞంలాగా ఉన్నాయి. వాటితో పాటు మనసు బుద్ధి అహంకారం కూడా ఒక యజ్ఞంలాగానే పనిచేసుకుంటూ పోతాయి. కాకపోతే వచ్చిన సమస్య ఏంది, ఈ జీవత్వంలో ఈ బాడీని రిఫరెన్స్ పెట్టుకొని నేను వేరు అనేటువంటి వ్యవహారంగా ప్రతి జీవి వాళ్ళవి తయారు చేసుకుంటూ అక్కడ కూడా మళ్ళీ అభివృద్ధి చెందుకుంటూ పోతున్నారు. అది కూడా మనం ఇది రైటా ఇది రాంగా అని మనం ఏం చెప్పడానికి లేదు. కాకపోతే ఏంటి, ఇప్పుడు మనం చేసే ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఫ్రీడమ్ ఫ్రమ్ బాడీ ఐడెంటిఫికేషన్ అనేది మన ఆధ్యాత్మిక సాధన. తర్వాత ఇంకోటి ఏంది, ఫ్రీడమ్ ఫ్రమ్ మిజరీస్ అనేది మళ్ళీ ఇంకో సాధన. ఇప్పుడు మనకి ఏ దుఃఖం లేదు, అసలు ఏ ఆలోచన లేదు, ఓ వండర్ఫుల్. కాకపోతే మనకు ఆలోచనలు ఉన్నాయి,
కనపడకుండా దుఃఖం ఉంది. దుఃఖం అంటే ఏదో ప్రమాదం వచ్చే దుఃఖం కాదు. ఇప్పుడు మా హస్బెండే ఉన్నారు, నేను పాపం ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు, రావడంతో నాకు ఏదో కొంచెం హెడేక్గా ఉంది అన్నట్టు అన్నారు. ఏంటి రైట్ సైడ్ ఏదో నాకు తలనొప్పి వస్తున్నట్టు అని అంది అని. దానికి మళ్ళీ నేను గూగుల్కి వెళ్ళి ఏంటి అని చూశాను. అంటే 2 minutes అయినా నేను డిస్టర్బ్ అయినానుగా. అంటే జీవత్వంలో డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు, మన కోసం కాదు, పక్కన మనతో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న బాధ అనిపించినా మనకి బాధ అనిపిస్తుంది కదా. అంటే ఏంటి, ఎప్పుడు కాకపోతే ఏంటి, ఎప్పుడైతే ఈ విషయ అవగాహన ఉందో వెంటనే ఏమనుకుంటాం, అన్నిటికీ నేనే భగవతత్వం అనుకుంటున్నాం కదా, ఓకే ఏదన్నా కానీ ఆయన ఇష్టం అనేటువంటి భావం వెంటనే వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, మన జీవత్వంలో మనకి దుఃఖం ఉంది అంటే ఇప్పుడు దుఃఖం అంటే ఏంటంటే కొంతమంది పెద్ద దుఃఖం ఉంటారు, చిన్నదాన్ని చిన్న దుఃఖం ఉంటారు. ఏదో అంటారు ఎంత చెట్టుకు అంత గాలని. ప్రతి జీవికి వాళ్ళ మానసిక స్థితి నుంచి కొంచెం ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. కొంతమంది పట్టించుకోకపోవచ్చు, కొంతమంది పట్టించుకోవచ్చు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఏంటి, ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్స్, ఆ ఆలోచనలలో నుంచి బయటికి రావడం ఆధ్యాత్మిక సాధన. దుఃఖంలో నుంచి బయటికి రావడం ఆధ్యాత్మిక సాధన. వాటిని మోక్షముక్తి అన్నారబ్బా. మోక్షముక్తి అంటే కూడా మనది పెద్ద పదాలన్నీ పెట్టి మనం అంతా తెగ కన్ఫ్యూజ్ అయిపోయినాం. మోక్షముక్తి అంటే లేదు, మన ఆలోచనలో నుంచి మనకి విముక్తి, దుఃఖంలో నుంచి విముక్తి. ఎవరు చేయాలి మన విముక్తి? మనమే చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నాకున్న సంస్కారాలు ఏందో, నాకున్న వాసనలు ఏందో నాకు తెలుస్తుంది తప్ప పక్క వాళ్ళకేం తెలుస్తుంది? అందుకని నిన్న మాట్లాడుకున్నా కదా, అట్టర్ అవేర్నెస్ అని. నాకు వస్తున్నటువంటి ఆలోచన, నాకు వస్తున్న కోరిక సబబా కాదా అని మనమే ఆలోచించుకుంటూ పోవాలి అన్నాడు. ఇప్పుడు నిన్న మనం ఏం చదువుకున్నాము, ఎవరైతే నన్ను సర్వదా ఆలోచించుకుంటూ ఉంటారో వాళ్ళకి అవసాన దశలో కూడా నా గురించి ఆలోచన చేసుకుంటారు కాబట్టి నాకు వాళ్ళకి తేడా లేదు అని చెప్తున్నాడు. అల్టిమేట్ ఏంటి, మన జీవానికి సంబంధించినటువంటి ఆలోచనలో నుంచి కనుక మనం బయటపడ్డాము అంటే, దుఃఖంలో నుంచి బయటపడ్డామంటే మన మనసు ఎలా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. తర్వాత మన హృదయం ఎట్లా ఉంటుంది, లైట్గా ఉంటుంది. అంటే ఏంటి, మన ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మన మానసిక శక్తి కూడా వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు? శరీరానికి ఈ రిఫరెన్స్ పాయింట్ మీద టెన్షన్ పోయింది కాబట్టి. ఈ రిఫరెన్స్ పాయింట్ శరీరం ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటి, లైట్గా తీసుకో రిలాక్స్ అంటారు. దేనికి రిలాక్స్? శరీరాన్ని పట్టించుకోకుండా ఉండడమే రిలాక్సేషన్. శరీరాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? మనసు పట్టించుకుంటుంది. మనసు ఎప్పుడైతే పట్టించుకుంటుందో రకరకాల గడబిడ ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే రకరకాల ఆలోచనలు వస్తున్నాయో మన ప్రాణశక్తి సన్నగిల్లిపోతుంది. అంటే ఇప్పుడు మన హృదయం అది నిజంగా ఫీల్ అయ్యేటువంటి పొజిషన్లో ఉండదు. ఎందుకు ఉండదు? ఈ కింద 3 చక్రాలు మనని పట్టుకున్నాయి కదా, ఆశ, తర్వాత కోరిక, తర్వాత వాసనలు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, డైరెక్ట్గా ధ్యానంలో కూర్చొని ఎక్కడో ఆధ్యాత్మికతకి వెళతాము అనేది కాదు. ఫస్ట్ నుంచి అసలు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నా వాసనలు ఏంటి, నేను ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాను, నేను ఎందుకు బయట వాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నాను, నేను ఎందుకు అహంకారంగా పడుతున్నాను అని ఇవన్నీ పెద్ద మనకేం తెలియదు. ప్రతి వాళ్ళు అవతల వాళ్ళు అహంకారం పడుతున్నారు అనుకుంటారు. అవతల వాళ్ళు అహంకారం పడుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఆ అహంకారం మన దగ్గరే ఉందనేటువంటి విషయం గ్రహించాలి. ఎందుకు? మన మనసులో లేనిది ఏది మనకు అసలు బయట ఉన్నదనే విషయం తెలియదు. నా మనసులో పాము ఉందనుకో, అప్పుడు నేను పామును గ్రహించగలుగుతాను. అసలు పాము అంటే ఏందో నాకు తెలియదు అనుకో, అది నన్ను కరుస్తుంది, దానివల్ల చచ్చిపోతారనే విషయం నాకు తెలియదు కదా. అందుకని ఏం చెప్తున్నారు, మనసుని ఎంటీగా చేసుకోమన్నారు అంటే వాటిని నువ్వు ఏదైతే విలువిస్తున్నావో వాటికి ఇండిఫరెంట్గా ఉండి వాటికి వాల్యూ లేకుండా చేయటం అనేటువంటి విషయం అని నిన్న చెప్పి, ఎప్పుడు వస్తుంది అల్టిమేట్ ఆ స్థితి రావాలంటే? ఊరికి సడన్గా భగవంతుడు మనం చచ్చిపోయే టైం ఉంటుంది, దేవుడు నువ్వే అని అనుకుంటామా? అనుకోము. ఎందుకు అనుకోము అంటే మనం మానసికంగా దాని మీద మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేనిది ఏది రాదు. ఇప్పటిదాకా మన ప్రాక్టీస్ ఏంది, నేను శరీరం, నేను కోరికలు, నా పిల్లలు, నా ఆస్తులు అనేవి మన ప్రాక్టీసు. ఇది ప్రాక్టీస్ చేయవాకు. మానసికంగా ప్రాక్టీస్ చేయకుండా శరీరంగా వ్యక్తం చేస్తూ మానసికంగా ప్రాక్టీస్ ఏంటి, ఒకే ఆలోచన మీదకి ఏంటి, భగవతత్వ ఆలోచనకి మీద రావాలనే విషయాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలబ్బా. అది సాధ్యమే, అసాధ్యం ఏమీ కాదు. దానికేంటి, దాన్నే ప్రయాణం అన్నారు. ఈ ప్రయాణంలో చివరికి డెస్టినేషన్ చెప్పాల. అంటే డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్ ఏముంది, అల్టిమేట్ సాక్షాత్కారం. ఏంటి సాక్షాత్కారం? నువ్వు అది ఒకటేననేటువంటి విషయం తెలుసుకోవటం. మరి ముందే తెలుసుకుంటే ముందే తెలుసుకుంటే దాని మీద నువ్వు నిలబడి ఉన్నామా? తెలుసు నాకంతా, కానీ నేనే అది అనేటువంటి విషయం నేనేమన్నా 100% ఉన్నానా? లేను అని నాకు ఎలా తెలుస్తుంది? నిన్న మా వారికి తలనొప్పి లైట్గా అనేటప్పటికీ నాకు బెంగ అనిపించింది కదా, అంటే 100% నేను అందులో లేనుగా. ఒకవేళ ఒక సెకండ్లో బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ మనసు దాని మీద ఉన్నదనమాట. అందుకని మనం 24 గంటలు పరిశీలన చేసుకుంటూ నేను ఆ స్థితికి వెళుతున్నానా లేదా అని మనం గ్రహించుకోవాలి. అందుకని ఏంటి, ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో ఒక అరగంట 30 గంట ధ్యానం చేసి తర్వాత కొట్లాడుకోవడము, ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక అరగంట
10 నిమిషాలు పూజ చేసి మళ్ళీ అది కావాలి ఇది కావాలని పరిగెత్తడము అది ఆధ్యాత్మిక సాధన కాదు. ఆధ్యాత్మిక సాధన ఇప్పుడు టెంపరరీ కాదు, ఇట్స్ పర్మనెంట్. ఇది తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనేటువంటి ఆలోచన వస్తే కానీ మనసు నిలబడదు. అందుకని మనసు నిలబడటం అంత తేలిక కాదని భగవాను అర్జునుడికి ఆల్రెడీ చెప్పున్నాడు. కాకపోతే అసాధ్యం కూడా కాదని ఆ మహానుభావుడే చెప్పాడు. అందుకని అప్పుడు అది మనం నమ్మాలి కదా, మనం నమ్మాలి, మనం చేసుకుంటూ పోవాలి. నిన్న మనం మాట్లాడుకున్నది ఏంటి, అవసాన దశలో ఉన్నప్పుడు నన్ను గురించి కనుక ఆలోచన చేస్తే నా దగ్గరికి వస్తారు అన్నట్టు నిన్న చెప్పున్నాడు మనకి. నిన్న 6 వరకు చదువుకున్నాం, 7 ఈరోజు చూద్దాం. అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండము, యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచో నిజముగా నన్నే పొందుదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ మహానుభావుడు, నిన్ను ఏ పని మానద్దనిలే. 100% నీకు ఇచ్చినటువంటి శరీర ధర్మం, నువ్వు తయారు చేసుకున్న బంధువులు, నువ్వు తయారు చేసుకున్న ఆస్తులు, నువ్వు తయారు చేసుకున్న సమాజం అన్నిట్లో ఫుల్ ఆఫ్ లైఫ్ 24/7 ఉండు. కానీ ఇటు ఉంటూ కూడా ఇదంతా నడుస్తున్నదిలే అనేటువంటి విషయం పెట్టుకొని నా వల్ల నడుస్తుంది అనేటువంటి భావం లేకుండా భగవతత్వ భావంలో ఇదంతా నడుస్తుంది అనేటువంటి కనుక చేసుకుంటూ ఉన్నావు అంటే నిస్సందేహంగా నన్నే పొందుదు అన్నాడు. అంటే ఏంటి, నువ్వు ఏ పని ఆపక్కర్లా, నువ్వు ఏ ఎంజాయ్మెంటు ఆపక్కర్లా. కాకపోతే ఏంటంటే నువ్వు సాయంత్రం అయ్యేటప్పటికే నా మనసు మీద ఏమన్నా సంస్కారాలు పడ్డాయా లేదా అని నువ్వు పరిశీలించుకోవాలి. పడ్డాయి అనుకున్నావు అనుకో, ఎందుకు పడ్డాయి, ఒరిజినల్గా నేనెవరు, ఇప్పుడు ఇందాకేం చెప్పాడు, బ్రాహ్మణ్కి రిఫరెన్స్ పాయింట్ లేదు, ఆయన భగవతత్వం. రిఫరెన్స్ పాయింట్ ఎవరికి ఉంది, మన జీవాత్మకు ఉంది. ఆధ్యాత్మికత అన్నాడు కదా, మన జీవాత్మకు ఉంది. ఇప్పుడు మనం సాయంత్రం మనం పరిశీలించుకోవటం ఏంటి, ఈ జీవాత్మకు పడ్డ మరకలేంటి అని మనం పరిశీలించుకుంటాం. అంటే ఈ రిఫరెన్స్ పాయింట్ పడేది ఎవరికి పడితే నా మొహం లోపల ఉన్నటువంటి ఆత్మకేం పడతాయి, ఆత్మ అంటే జస్ట్ నేను అనేటువంటి జ్ఞానం, దానికి ఏం పడవు. పడేది ఎవరికి, మనసు మీద పడతాయి. ఏమని పడతాయి, ఇదిగో నేను సోన్సో అక్కడికి వెళ్ళాను, వాళ్ళు నన్ను కనీసం నేను పలకరించిన కూడా పలకరించలేదు, నాకు ఎంతో బాధ అనిపించింది అని వచ్చి కూర్చుంటావు. అప్పుడు నువ్వు కూర్చొని ఏం ఆలోచన చేస్తావు, నిన్ను పలకరించింది ఎవరిని, నీ శరీరాన్ని, నీ పేరును పలకరించలే. కానీ నువ్వు శరీరమా కాదుగా, లోపల ఉన్నటువంటి ఒక విమెన్వి నువ్వు. విమెన్ని పలకరించారా పలకరించకపోయారా అనేటువంటి బాధ నీకెందుకు అంటే ఏంటి, నువ్వు రిఫరెన్స్ పాయింట్ గురించి నువ్వు బెంగపడుతున్నప్పుడు నిన్ను పలకరించలేదు, లేదు కోడలు సక్రమంగా చూడలేదు, ఎవరిని చూడలేదు, నువ్వు కోడలు అనుకుంటే చూడలేదు. నువ్వు ఒరిజినల్గా అత్తగారివి కాదుగా, ఒరిజినల్గా నువ్వు విమెన్కి ఏముంది, నీ పని ఉంటే చేస్తావు, లేకపోతే నిన్ను అవసరమైతే ఉంటావు, లేకపోతే లేదు. తర్వాత ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ భూమి మీద ఎవరికి రైట్స్ లేవు. మనం ఉన్నా లేకపోయినా భూమి తిరగడం ఒక్క సెకండ్ ఆపదు. ఒక్క మనిషి ఒక్క పూట భోజనం కూడా ఆపడు. అంటే అర్థం ఏంటి, మన వల్ల ఏ విధంగా ఉంది అని ఎవరన్నా అనుకున్నారు అంటే పిచ్చి భ్రమ. ఏ పని చేసుకుంటున్నా ఎవరికి వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి చేసుకుంటారు తప్ప పక్క వాళ్ళ కోసం ఏదో చేస్తున్నారని ఎవరన్నా అన్నారు అంటే వాళ్ళు ఎక్కడో పడున్నట్టు లెక్క. ఏం చేస్తున్నా మన కోసం మనమే చేసుకుంటున్నాం అంతే. ఈ మన కోసం మనం చేసుకునే క్రమంలో మన పరమాత్మ తత్వానికి దగ్గరకు వెళ్ళడానికి చేసుకుంటున్నామా, ఆ భగవతత్వానికి ఇంకా ఈ రిఫరెన్స్ పాయింట్ పట్టుకొని దూరంగా వెళుతున్నామా అని చేసుకుంటున్నావా అనేది మన విచక్షణ, మన డిస్క్రిమినేషను, మన వివేకం, మన అవేర్నెస్. దాన్ని మనం సాయంత్రం ఒక 10 నిమిషాలు చెక్ చేసుకోవాలి. ఎందువల్ల నా తప్పు ఉందా, ఓకే ఇంకా జోలికి వెళ్ళము. లేదు వాళ్ళ వల్లే ఉందా, వాళ్ళ వల్ల వాళ్ళ పద్ధతి సరిగా లేదా, ఓకే ఇండిఫరెంట్గా ఉండండి. ఇండిఫరెంట్ అంటే మళ్ళీ మనం భౌతికంగా వదలకూడదు. ఎందుకంటే భగవంతుడు మనం చూసుకొని వచ్చాం, మనం ఎదగడానికి. ఏ పరిస్థితి వచ్చినా మనం ఎదుగుదల కోసమే మనం తయారు చేసుకున్నటువంటి వాతావరణమే. భగవతత్వానికి ఏం సంబంధం లేదు, మన గుణాలతో సంబంధం లేదు, మన లాభాలతో సంబంధం లేదు, మన కోరికలతో సంబంధం లేదు. మనమే ఇట్లుంటే తప్ప నేను మారను. మనం అనిపిస్తుంది ఎందుకయ్యా వీళ్ళకే ఇందుకు సమస్యలు వస్తున్నాయంటే వాళ్ళు మారడల్లా. అంటే ఎప్పుడో 30 ఏళ్ల నాడు ఎలాంటి ఆలోచనలు చేశారో ఇప్పుడు 70 ఏళ్ళు వస్తున్నప్పుడు కూడా అదే ఆలోచనలు చేస్తున్నారు. ఆ మార్పు రావడం కోసమే ప్రకృతి బంగారాన్ని కొట్టినట్టుగా కొట్టడం జరుగుతుంది తప్ప కొట్టుకోవడం ఎవరు కొట్టడంలా, మనమే పని చేసుకుంటున్నాం. అందుకని అర్థం ఏంటి, మనము విచక్షణగా చూసుకోవాలి. కాకపోతే ఇదంతా ఎవరికి సాధ్యం, ఫస్ట్లో చెప్పాడే, ధర్మబద్ధంగా జీవించి విషయాలతో సంబంధం లేకుండా కేవలం భగవతత్వం తప్ప నాకొద్దు అనేటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ మనసు మీద వాళ్ళు పనిచేసుకుంటారు. అందుకని ఏం చేయాలి, భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ అర్హత ఉంది, హక్కు ఉంది. ఇక్కడ ఎవ్వరికి వీళ్ళు ఇది వాళ్ళు ఇది అని ఎవ్వరూ చెప్పలా. జీవత్వం అన్నాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ భగవద్గీత ఒకటే. ఇక్కడ ఒక మతం వాళ్ళకి ఎక్కువ, ఒక మతం వాళ్ళకి తక్కువని ఆ మహా ఋషులు చెప్పలా. వాళ్ళు ఏమంటారు దాన్ని, మనకి ఎన్నో వేల జన్మల పుణ్యం చేసుకుంటే
మనకి పుస్తకాలు వాళ్ళు చెప్పినటువంటి భాషం మనకు అందుతోంది. ఎందుకు? దానివల్ల మన మనసు వండర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మనసు శాంతంగా ఉన్నవాడికి ఎక్కడ పోయినా శాంతమే, ఎక్కడికి పోయినా సంతోషమే. ఏదైనా ఇట్లా చూస్తే అట్లా అర్థమైపోతుంది. అంటే అర్థం ఏంటి? దాన్ని మనం పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మనది అంటే ఈ శరీరం, ఈ రిఫరెన్స్ పాయింట్ మీద పెద్ద వ్యామోహం పెట్టకుండా దీనికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువిస్తూ ఆ రిఫరెన్స్ పాయింట్ లేనటువంటి భగవతత్వం మీద ఆలోచన పెట్టుకుంటే చాలు అంటాడు. ఏ పని ఆపద్దు, ప్రతి పని నువ్వు వండర్ఫుల్గా చేసుకుంటూ వర్తమానంలో జరిగిపోయినవి జరగబోయేవి పట్టించుకోకుండా నీ మనసు మీద నువ్వు కరెక్ట్గా పనిచేసుకుంటూ మనసు ఏదైనా రియాక్ట్ అవుతుంది, ఎందుకు రియాక్ట్ అవుతుందని గ్రహించాలి. రెస్పాండ్ అవుతుందా, రియాక్ట్ అవుతుందా? రియాక్ట్ అవుతున్నామంటే ఏంటి? నాకు అక్కడ ఒక కోరిక ఉంది, ఈ కోరికకు నాకు అర్హత ఉందా, నాకు ఇది అవసరమా, అవతల వాళ్ళ కోరికకు నాకు సంబంధం ఏంటి? ఇలా మనం విశ్లేషణ చేసుకుంటూ మన ఆధ్యాత్మిక సాధన జరగాలబ్బా. ఆధ్యాత్మిక సాధన అంటే ఏం లేదు, మన స్వభావాన్ని మనం మార్చుకుంటూ అసలు మనం ఎందుకు వచ్చాము అని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ ప్రతి సెకను ఆనందంగా ఉండాలి. ఉండాలి అంటే అర్థం ఏంటి? మన ప్రాణశక్తి, మన జ్ఞానశక్తి వండర్ఫుల్గా ఉండాలి. ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయం మనకు అవగాహనకి రావాలి. అది మన జ్ఞానం. ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది అవగాహన రావాలి అంటే మన జ్ఞానానికి నిశ్చలత ఉండాలి. అప్పుడు ఇది రైటా రాంగా అనేటువంటి వివేకం తెలుస్తుంది. అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే ఏం లేదు చెప్పింది. సాధనా చతుష్టయం అన్నాడు. ఏంటి? ముముక్షత్వం, నాకు భగవతత్వం తప్ప, సత్యం తప్ప ఇంకోటి ఏం అవసరం లేదు అనేటువంటి భావం ఉండాలి. ఆ తర్వాత మన మనసు మీద పనిచేసుకోవాలి. ఏంటి? శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన అని. అంటే మనసు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి, మనసును లోపలికి తీసుకెళ్ళాలి. ఏది ఎంతవరకు విలువ ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి, సమత్వానికి రావాలి. ఎప్పుడైతే అలా వస్తామో మన వివేకం, వైరాగ్యం వచ్చేస్తాయి. వివేకం ఎప్పుడైతే పెరుగుతుందో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే మళ్ళీ దుఃఖం కాదు, డిస్పాషన్. అంటే నాకు అన్నీ చేయగలిగిన శక్తి ఉంటుంది కానీ నాకు అవసరం లేదు, అది డిస్పాషన్. కానీ ఏదో మళ్ళీ చేయలేని శక్తి వచ్చి నాకు ఇవన్నీ వద్దు అనుకున్నాము, అది వైరాగ్యం. అంటే అది డిప్రెషన్ అనమాట. డిప్రెషన్ కాదు మనం ఆధ్యాత్మిక సాధనలో వచ్చేది, డిస్పాషన్ వస్తుంది. ప్రతిదీ మనం వాలంటరీగానే వద్దు వద్దు అని హ్యాపీగా మనం రిజెక్ట్ చేస్తూ, కానీ బయటకు వచ్చి మాత్రం వండర్ఫుల్గా యాక్ట్ చేస్తూ హ్యాపీగా ఉంటామబ్బా. ఇంతే. చూద్దాం రేపు ఏం చెప్తాడో. వస్తే